రాష్ట్రంలో తొలి మైక్రో బెవరేజెస్ కాన్సెప్ట్ ను కాకినాడలో ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని వెంకీ హోటల్స్ అధినేత మూర్తి తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో నూతనంగా ప్రారంభించిన మైక్రో బెవరేజెస్ ను మీడియా ప్రతినిధులకు చూపించారు. నూతన యాంత్రిక పరికరాలను, వాటి పనితీరును మూర్తి మీడియాకు తెలియజేశారు. నూతనంగా సుమారు 5 కోట్ల రూపాయలతో ప్రారంభించిన మైక్రో బెవరేజెస్ ద్వారా పూర్తిగా ఆర్గానిక్ బీర్ ను వివిధ ఫ్లేవర్లలో కస్టమర్స్ అందించే వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా వెంకీ రెసిడెన్సీ అధినేత మూర్తి మాట్లాడుతూ పూర్తిగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పదార్థాలతో బీర్ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ ధరకు కమర్షియల్ బీర్ కంటే తక్కువ ధర బీర్ను అందించడం జరుగుతుందన్నారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజల అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. మనకి కమర్షియల్ బీర్ అనుకోండి, ఫ్యాక్టరీ నుంచి ట్రాన్స్పోర్ట్లో వచ్చి మనకి హోటల్ దాకా కానీ బార్ దాకా కానీ రావాలండి. అదే మన బీర్ అయితే డైరెక్ట్గా ట్యాంక్ నుంచి ట్యాప్లోకి వచ్చేస్తుంది. రెండో విషయం ఏంటంటే బాటిల్స్ ప్యాకేజింగ్కి ఖర్చు ఉండదు. మనం ప్యాకేజింగ్ తయారు చేయకుండా డైరెక్ట్గా ట్యాప్ నుంచి మీకు గ్లాసుల్లో ఇచ్చేస్తాం. బీర్ ఇక్కడే తయారవుద్ది, ఫ్యాక్టరీలో ఎక్కడో తయారవదు. మూడో విషయం ఏంటంటే మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అక్కర్లేదు దీనికి మనకి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. మనం చిన్న క్వాంటిటీస్లో చేస్తున్నాం. వాళ్ళు లక్షల కోట్ల లీటర్లు తయారు చేస్తారు. మనం నెలకు ఒక 5,000-6,000 లీటర్లు మాత్రమే తయారు చేస్తాం. దానివల్ల చిన్న క్వాంటిటీస్లో తయారు చేస్తాం కాబట్టి మీకు ఈజీగా అందుబాటు ధరలోనే ఉంటుంది తప్ప ఏదో కమర్షియల్ అంటే హై క్వాలిటీ అని చెప్పి రేటు, దీనిలో ప్రేమ మరియు కేర్ ఎక్కువ ఉంది తప్ప ధర ఎక్కువ ఉండదండి. మనకి నిల్వ అనేది బియర్ బట్టి ఉంటుందండి. కొన్ని బియర్స్ మనకి 2 నెలలు ఉండొచ్చు అండి, కొన్ని బియర్స్ మనకి 6 నెలలు ఉండొచ్చు. బియర్ బట్టి మనకి నిల్వ ఉంటుందండి. బియర్ అనేది మన దగ్గరే తయారు చేస్తున్నాం, కానీ ఇంగ్రీడియంట్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అండి. యూరోప్ నుంచి మెయిన్గా ఇంపోర్ట్ చేస్తున్నాం. దీనిలో బియర్లో 4 ఇంగ్రీడియంట్స్ వాడతారండి. బియర్ తయారు చేయడానికి 4 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి వివిధ రకమైన ధాన్యాలు, దీనిలో కొంత రైస్ అనేది మనం గోదావరి జిల్లా నుంచి తీసుకుంటున్నాం. మిగతా ఎన్ని పిల్స్నర్ గ్రెయిన్ కానీ వీట్ కానీ అవన్నీ కూడా మనకి యూరోప్ నుంచి వస్తున్నాయండి. నెక్స్ట్ దీంట్లో మనం హాప్స్ వాడతామండి. హాప్స్ అంటే ఫ్లవర్సు. బియర్ యొక్క ఫ్లేవరు, అరోమా కూడా హాప్స్ నుంచే వస్తుంది. హుములస్ లూపులస్ అనే ప్లాంట్ యొక్క ఫీమేల్ ఫ్లవర్స్ అండి హాప్స్ అంటే. అవన్నీ కూడా మనకి యూరోప్ నుంచి వస్తున్నాయండి. బెల్జియం నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నాయండి. యూకే నుంచి కూడా. నాలుగో ఇంగ్రీడియంట్ అంటే మూడో ఇంగ్రీడియంట్ ఈస్ట్ అండి. ఈస్ట్ కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నామండి, యూరోప్ నుంచే వస్తుంది అది కూడా. 4వ ఇంగ్రీడియంట్ వాటర్ అండి. మనం గోదావరి నీరు వాడి తయారు చేస్తున్నాం. దానివల్ల ఒక యునీక్ ఫ్లేవర్ అనేది దాంట్లో వస్తుందండి. ఈ విషయంలో ఏంటంటేనండి, ఇప్పుడు నేను మద్యపానం అనేది మేము కూడా ఎంకరేజ్ చెయ్యం, కానీ మీరు బియర్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. కమర్షియల్ బియర్తో కంపేర్ చేస్తే మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి మన టేస్ట్ కూడా కమర్షియల్ బియర్ కంటే చాలా బాగుంటుంది. హెల్త్ విషయంలో ఏది తక్కువ డ్యామేజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ మైక్రో బ్రూరీలో తయారు చేసిన బీర్ అనేది కమర్షియల్ బియర్ కంటే తక్కువ డ్యామేజ్ చేస్తుందని చెప్తాం. అలా అని చెప్పి ఎక్కువ తాగేమని మనం చెప్పం. బీర్ అంటే ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి మన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మనం ఎంజాయ్మెంట్కి తీసుకునేది తప్ప రోజు తాగేది మాత్రం కాదు. హెల్త్ విషయంలో మాత్రం మనం అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర అంటే ప్రాపర్గా మనం అన్ని గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో అయ్యి తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో హెల్త్ సమస్య అనేది ఏమి ఉండదు.